కానీ బండి మాత్రం నంబర్ 1 సార్. నేను టెస్ట్ డ్రైవ్ చేసి మన రివ్యూ వీడియో చేసిన అనమాట. సో ఆ పవర్ కానీ మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. రింగ్ రోడే మొత్తం శశిబాయిది. మందేదంతా రింగ్ రోడ్ కి మీనింగ్ ఏంటి? అదే నాకు కూడా అర్థమైతే తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయ్యండి. ఇదిగో ఇలా రౌండ్ గా వస్తాయి. అందరికి హైవే ఉంటది, మన శశిబాయిది మొత్తం రింగ్ రోడే. హర్షిత్ బెటరా తేజ బెటరా? హర్షిత్ కొంచెం ఎక్కిరిస్తాడు గైస్, బట్ ఇతను అయితే ఫుల్ మరీ టూ మచ్ చేస్తున్నాడు. ఎందుకో మళ్ళీ అర్థం కావట్లేదు. అతనికి అర్జెంట్ గా 2 వస్తుంది, అందుకే టూ మచ్ చేస్తుండు. చిచ్చి సో గైస్ ఇప్పుడే మేమైతే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ చేసినాం. సో మీకు ఇది తెలుసా? సో చిన్నప్పుడు ఇది 50 పైసా ఉన్నప్పుడు తింటుండే, ఇప్పుడు ఇది 10 రూపాయలు అంట. సో చాలా ఎక్స్పెన్సివ్. అంటే మేము ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి ట్రావెల్ అయినాం అనమాట. 50 పైసా నుంచి 9 రూపీస్ 50 పైసా పెరిగింది ఇది. నైస్. వెళ్ళిపోవాలి ఇట్లా జంప్ చేసుకున్నాడు. సో గైస్ ఇప్పుడే మనమైతే ఏడున్నామో తెలియదు. హలో గైజ్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి స్టన్స్. సో గైజ్ ఇవాళ మనం వచ్చేసి వరంగల్లో ఉన్న అనికా బజాజ్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే మనం వచ్చేసి ఇవాళ NS400Z లాంచ్ చేయడానికి అయితే అనికా బజాజ్ వరంగల్కి అయితే వచ్చేసినాం. సో ఆల్రెడీ మనము హైదరాబాద్లో లాంచ్ చేసింది తెలుసు మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి అఫీషియల్గా ఇన్వైట్ వచ్చింది, లాంచ్ అయితే విట్నెస్ చేద్దాం. సో లెట్స్ గో ఇన్ సైడ్. సో బొట్టు గిట్టు పెట్టుకొని ఇంత పద్ధతిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇక్కడ లాంచ్ లేట్ అయిందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళినాము అండ్ ఆల్సో భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ మాత్రం మంచిగా పెట్టింది బొట్టు. సో ఐ లైక్ ఇట్. బైక్ లాంచ్ చేయడం జరుగుతుంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఫస్ట్ బజాజ్లో పల్సర్ ఫస్ట్ సిరీస్ NS400cc. ప్రత్యేకతలు ఏంటంటే ఇది LED హెడ్ లైట్స్, ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ అన్నమాట. ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ప్లస్ సిగ్నేచర్ DRLs అంటారు. సిగ్నేచర్ DRLs అంటే డే రన్నింగ్ లైట్స్ డైలీ. ప్లస్ రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. రైడ్ మోడ్స్, స్పోర్ట్ మోడ్, నార్మల్ రోడ్ మోడ్. అండ్ దీన్ని ఆవిష్కరించడానికి ఈరోజు మా మొదటి కస్టమర్ విచ్చేశారు. అలానే మా MD సురేందర్ రావు గారు కూడా ఆవిష్కరిస్తారు. ప్లీజ్ మేడం, ప్లీజ్. పైకి ఎక్కండి. అలానే ఈ ప్రోగ్రామ్కి ప్రత్యేకంగా మిస్టర్ శశి యూట్యూబర్ కమ్ రైడర్ని కూడా ఆహ్వానించాము. ఆయనను కూడా విచ్చేసి బైక్ గురించి మాట్లాడమని చెప్తున్నాను. సో హాయ్ గైస్, మై నేమ్ ఈజ్ శశి యాదవ్ స్టన్స్. సో నేను ఒక ఫ్రీ స్టైల్ స్టంట్ రైడర్ని. అంటే ఈ స్టంట్స్ చేస్తారు కదా, like you can look all these posters, some of the videos, some of the stunts, ad shoots kuda nenu kuda chesna from Bajaj and all other companies. So as a fanboy of Pulsar 200 NS from past 2014,
NS 400 చూడగానే ఫస్ట్ నాకు ఆ ఫీల్, ఆ పవర్, ఇంకా ఎట్లా అంటే పర్సనల్గా నేను అందరికీ సజెస్ట్ చేస్తాను అనమాట. ఈ బండి 100% బెస్ట్. షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,85,000 రూపీస్ ఉంది. ఈ 1,85,000 రూపీస్ ఉంది. సో ఇంత తక్కువ ప్రైస్లో మనకి బజాజ్ నుంచి ఇంత మంచి ఫ్యూచర్స్, ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్యూచర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో 400cc వెహికల్ విత్ 25 బ్రేకింగ్ హార్స్ పవర్. సో నేనైతే అందరికీ నా పర్సనల్ సజెషన్ అనమాట, లైక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇన్ బజాజ్ అని చెప్పేసి. ఇది అండి దీని వెహికల్ ప్రత్యేకతలు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇంత సీసీ బైక్ వేరే కంపెనీలో దేంట్లో కూడా లేదు. సో ఆన్ రోడ్ ఇట్ ఈస్ కమింగ్ టు 2,37,000 అండి దీని ఆన్ రోడ్ ధర. వేరే ఏ 400cc బైక్ కూడా మీకు 3 lakhsకి తక్కువ లేదు. సో ఇన్ని ఫీచర్స్లో ఇంత మంచి బైక్ ఇచ్చినందుకు కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అట్లనే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందండి, ప్లీజ్. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి నాయ్? స్టాఫ్ అందరు రావాలి ఇక్కడికి. స్టాఫ్, బజాజ్ స్టాఫ్. బండి మాత్రం నంబర్ 1 సార్. నేను టెస్ట్ డ్రైవ్ చేసి మన రివ్యూ వీడియో చేసిన అనమాట. సో ఆ పవర్ కానీ బాగుంది సార్. బండి నాకైతే మస్తు నచ్చింది. కానీ మళ్ళీ ఇంకా ఈ 400cc ఏం తీసుకోవాలి, డైరెక్ట్ సూపర్ బైక్ పోవాలని చెప్పి ఇంకా అయిపోయినా. లేకపోతే 100% ఫస్ట్ వెహికల్ నేనే తీసుకుందామని ఉండే. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోవాలి ఇట్లా జంప్ చేసుకున్నాడు. వీడియోస్ ఒక్క పువ్వు అయినా మా మొత్తం నీకు. అయితే మనమైతే లాంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఒక బొకే ఇస్తే నేను అక్కకి ఇచ్చేసిన. ఇది ఎక్కడి నుంచి తీసారు? అక్కడ పెట్టి ఎట్లా ఇచ్చిన అంటే జస్ట్ ఇట్లా నార్మల్గా ఎట్లా ఇచ్చిన. సో ఇప్పుడైతే మనం ఆంటీకి ఇచ్చినాం. ఆంటీకి ఇచ్చినాం. ఎప్పుడు ఇచ్చినాం? శశి ఒక చెప్పాలా? ఒకటి చెప్తావా, రెండు చెప్పు. పంచంటే ఇలా ఉండాలి. చెప్తా విను. డూ యూ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ స్క్రీన్ షాట్? నో, ఐ డోంట్. స్క్రీన్ షాట్ ఈస్ టేకెన్ బట్ యు ఆర్ నాట్ టేకెన్. దరిద్రంగా ఉంది. గైస్ ఏంది? జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఓకే, నేనేం మాట్లాడాలో మర్చిపోయినా, మళ్ళీ మాట్లాడతా. మీ చెల్లి దానికని పీ అని వస్తుంది. మేము ఫస్ట్ వీడియో తీసుకున్నప్పుడు ఎట్లా నవ్వుకున్నాం, కంటిన్యూస్ నాన్ స్టాప్ నవ్వుడే నవ్వుడు. రియల్ ఇంకా సో గైజ్ ఇప్పుడైతే మనం లాంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. దొంగలు ఎక్కడో ఉండరు గైస్, మన పక్కకే ఉండరు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సో గైజ్ యాక్చువల్లీ పూజకి ఏం చెప్పినామంటే రెండు వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పినాము. వాళ్ళ ఇంట్లో వాటర్ వాటర్ అన్నిటికొచ్చింది. ఎట్లా మాట్లాడుతుంది చూసిన నీ గురించి. నీకేంది 4 వాటర్ బాటిల్ తీసుకుంటే అది పిల్లలకు తీసుకున్నావా? పోరాడు నేను పెద్ద
అవును చిన్న పూర ఉండే అందుకని అది ఆ పాక్స్ అక్క ఇట్లా నోట్లో ఉంటాయి చెప్పినావు కదా అందరికి బాగుంటది ఉంటాయి అక్క అక్క ట్రై చేయక్క ఎట్లుంటది అంతే నాలుగు మీద స్వీట్ అక్క కానీ పట్ 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 అంటాయి రావట్లేదే ఏం కాదక్క స్వీట్ తినేది అది తినేది షుగర్ అక్క అది లేదక్క నిజం వస్తుందా ఇప్పుడు అనిపిస్తుందా అదే ఎక్కువ వేసుకో అట్లనే పెట్టు నీకు సౌండ్ వస్తుంది బయటకు వస్తుంది సౌండ్ చిట్ 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 అని వస్తుంది బయటికి బాగుంటుంది తింటే దేవాంశానికి మస్తు ఇష్టం అది అందుకే తీసుకొని పెట్టిన ఈ ఇంకోటి ఉంది కదా? చిన్న పిల్లోడు కరేపండు సరే పట్టుకో హ్యాపీయా హ్యాపీ హ్యాపీ అలా అయితే హ్యాపీనే బాగుంటుంది అక్క మస్తు టైం పాస్ పల్లకిలు వెళ్తాయి నోట్లా పిట్ 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 మంటి సో హలో ఫస్ట్ టైం బాయ్ గైస్ బాయ్ ఏంది బాయ్ ఏ కాదు ఆమె టాపిక్ ఎత్తగానే బాయ్ అంటుంది గాయస్ అంటే మొత్తం శశి వాటర్ బాటిల్ తీసుకోమంటే 4 వాటర్ వీళ్ళే చెప్పినారు గైస్ 4 వాటర్ బాటిల్స్ తీసుకురమ్మని కాదు గైస్ ఒకటే చెప్పినాము ఆమె 4 బాటిల్ Bye. తీసుకొని మాకు కాదక్క సరే మనం 4 తీసుకోమనం నీ తెలివి ఏమైంది మేము చెప్తే చేస్తావా? బాటిల్ సో గైజ్ ఇప్పుడైతే మనము లక్నవరం బీచ్ కి వెళ్తున్నాం సార్ ఏంటి సార్ అది లక్నవరం బీచ్ కి వెళ్తున్నాం సార్ Beach బీచ్ కాదు. సారీ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ అదేంది అదే బ్రిడ్జ్ అక్క బీచ్ కి బ్రిడ్జ్ కి తెలియని డిఫరెన్స్ మేము చదువుకోలే అదే. మేము చదువుకోలే నువ్వు మేము ఊకే చదువుకోవా? బీచ్ కి వెళ్తాం కదా అట్లా అని చెప్పి మేము ఊకే బీచ్ కి వెళ్తాం కదా అట్లా అని చెప్పి ఎక్స్ట్రా చెప్పి సో గైజ్ ఇప్పుడైతే మనం లక్నవరం బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చేసి మనము ఏం టెంపుల్ 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళినాం అండ్ నెక్స్ట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం భద్రకాళి టెంపుల్ అయితే సూపర్ అసలు మాకైతే ఫుల్ నచ్చింది అండ్ ఎట్లయితే టెంపుల్ ఉందో బొట్టు కూడా అంత క్రేజీగా పెట్టారు సో అది చూడొచ్చు మేము అందరూ ఇంకొక చెప్తా శశి మద్యపానం ధూమపానం నిజం చెప్తున్నా నువ్వే నా పానం మద్యపానం ధూమపానం నిజం చెప్తున్నా నువ్వే నా పానం ఆ, బుర్రపాడు ఇయ్యు. సీదా రింగ్ రోడా మొత్తం ఖాళీ రింగ్ రోడ్ శశిబాయ్ హవా 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 అంటున్నా ఇక్కడ ఒక చిన్న బీజం హవా హవా హే హవా అల్లుట దూకుసా అదే సో గైజ్ కోమా అయిపోయాడు డైలాగ్ కి కోమా కాదక్క నేను అర్థం కాలే అర్థమైంది మద్యపానం ధూమపానం నువ్వు చేస్తావు అవన్నీ కాకుండా నేనే నీ పానం అని చెప్పి నువ్వు పడ్డదా ఎలా ఇచ్చాం అందుకే సైలెంట్ అయిపోయింది బండికి డైలాగ్ చెప్పనికే రాలేదు సో గైజ్ యాక్చువల్లీ కావాలని నేను వీడియో చేస్తున్నాను చెప్పి ఇంటరప్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తుంది పూజ సో ఎంతైనా వీడియో ఎడిట్ చేయాల్సింది నేను కాబట్టి అన్ని కటింగ్ అయిపోతున్నారు అనుకోండి అట్లా. యా